జై సాయి మాస్టర్. నడిచే దేవుడు. గాంధీ స్వామి గోష్ఠి. 6 దశాబ్దాల కిందటి మాట. 1927లో దక్షిణ భారతంలోని నెల్లిచెరి అనే గ్రామంలో మహాత్మా గాంధీ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించారు. అస్పృశ్యత, అహింస, ఆర్ష సంస్కృతులను గురించి మహనీయులిరువురూ ఏకాంతంగా ముచ్చటించుకున్నారు. అయితే ఇంతవరకు ఆ గోష్ఠి వివరాలు లోకానికి వెల్లడి కాలేదు. సత్యం లోకానికి తెలియడం అవసరమన్న దృష్ట్యా గోష్ఠి వివరాలను బహిరంగపరచవలసినదని కంచిస్వామివారిని పలుమారులు నేను ప్రార్థించాను. తలవని తలంపుగా సంభవించిన కొన్ని సంఘటనల ఫలితంగా చివరకు స్వామి నా ప్రార్థనను మన్నించి తమ సంభాషణలను వెల్లడించారు. ముందు పేజీలలో పూర్తి వివరణ చూడగలరు. నీలంరాజు వెంకటశేషయ్య. గాంధీ స్వామి రహస్య గోష్ఠి. నా విద్యార్థి దశలో నేను చదువుకు స్వస్తి చెప్పడానికి మహాత్మా గాంధీ బోధలు కారణం. గాంధీజీ ప్రబోధించిన విద్యాలయ, న్యాయస్థాన, శాసనసభా బహిష్కరణోద్యమ ప్రభావం చేత చదువు మానివేసి స్వాతంత్ర సంరంభంలో పాల్గొన్నాను. అమూలంగా రాజకీయాల్లో మహాత్ముడు నాకు నాయకుడేగాక గురువైనాడు. యావత్ భారతం మహాత్మా గాంధీని ఏకైక నాయకునిగా, స్వాతంత్ర ప్రదాతగా, ఎట్టకేలకు జాతిపితగా పరిగణించింది. గాంధీజీ కేవలం రాజ్యాంగవేత్త మాత్రమే కాడు, ఆధ్యాత్మిక దృక్పథం గల దేశ నాయకుడు. రాజకీయ రంగంలో నైతిక సూత్రాలను, ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన నవీన ప్రవక్త. ఆయన రామభక్తి, రామరాజ్య ప్రసక్తి, సత్య అహింసలు, సాత్విక నిరోధాలు నన్నెంతో ఆకర్షించాయి. అందుచేత చాలా కాలం వరకు మహాత్మా గాంధీనే నేను నా జీవితానికి మార్గదర్శకునిగా భావించాను. సాధ్యమైనంత వరకు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితం మలచుకోవడానికి యత్నించాను. కానీ 50 సంవత్సరాలు పైబడిన తర్వాత నా జీవితంలో మరొక మహనీయుడు చోటు చేసుకున్నాడు. ఆయన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆదిశంకరుల పరంపరలో ఆ పీఠానికి 68వ ఆచార్య పురుషుడు, నేటి పరమాచార్యులు. దాదాపు 3 దశాబ్దాల కిందట మొదటిసారి నేను ఈ స్వామిని దర్శించినప్పుడు గాంధీ అనుయాయుణ్ణి అంటూ నన్ను స్వామికి పరిచయం చేసుకున్నాను. గత 30 సంవత్సరాల్లో స్వామితో నాకేర్పడిన గురు శిష్య సంబంధం మరింత ప్రగాఢమైంది. సుమారు 60 సంవత్సరాలకు పూర్వం 1927లో దక్షిణ భారతదేశంలో పాలఘట్ జిల్లాకు చెందిన నెల్లిచెరి అనే గ్రామంలో ఈ మహాపురుషులు ఇరువురి మధ్య ఒక రహస్య సమావేశం జరిగింది. పత్రికా ప్రతినిధులెవ్వరూ దానికి హాజరు కాలేదు. గాంధీ గారిని అనుసరించి వెళ్లిన శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీ గాని, స్వామివారి శిష్యులు గాని ఆ మహనీయుల సంభాషణను ఆలకించే అవకాశం కలుగలేదు. స్వామి, గాంధీజీల సంభాషణ ఏకాంతంగా జరిగిందని పత్రికలన్నీ ప్రకటించాయి. అది రహస్య సమావేశమేనని గాంధీ గారన్నారు. అన్నింటినీ మించి ఆ సంభాషణ జరిగినప్పుడు గాంధీ గారు, నేను ఇద్దరమే తప్ప వేరెవ్వరూ లేరని శ్రీ స్వామివారు నాతో విస్పష్టంగా, అసందిగ్ధంగా చెప్పారు. కంచి ఋషి అనే పేరుతో కంచిస్వామి వారి జీవిత చరిత్రను వ్రాసిన శ్రీ డాక్టర్ టి.ఎం.పి. మహదేవన్ గారు కూడా కంచిస్వామి, గాంధీజీల రహస్య గోష్ఠిలో ఇతరులెవ్వరూ ఉన్నట్లు వ్రాయలేదు. శ్రీ రాజగోపాలాచారి గారితో కొద్దిమంది మాత్రమే ఆ సమావేశానికి హాజరైనారు అన్న విషయం వాస్తవం అనడానికి తగిన ఆధారాలు లేవు. అస్తమానం వరకు గోష్ఠి సాగింది. సూర్యాస్తమయం లోపల సాయంకాలపు భోజనం ముగించడం గాంధీ గారికి అలవాటు. అందుచేత అంతవరకు వెలుపల ఒంటరిగా కూర్చున్న శ్రీ రాజాజీ లోపలికి వచ్చి, మీ సాయంత్రం భోజనం వేళ సమీపించింది అంటూ గాంధీ గారికి జ్ఞాపకం చేశారు. ఇప్పుడు స్వామివారితో జరిగిన సంభాషణే నా సాయంకాలపు భోజనం అని సమాధానం చెప్పారు గాంధీజీ.
మహాత్మా గాంధీ, కామకోటి శంకరాచార్య స్వామి ఉభయులలో మొదటివారు దేశ స్వాతంత్ర సముపార్జనకు మూల పురుషులు. రెండవ వ్యక్తి సనాతన హిందూ సంప్రదాయానికి చెందిన జగద్గురువు. ఈ ఇరువురి మధ్య జరిగిన సమావేశం యావత్ భారత జాతికి సంబంధించిన విషయమే గాని వ్యక్తిగతం కాదు. ఆ హేతువు చేత అంతవరకు లోకానికి వెల్లడిగాని ఆ ఇరువురి మహామహుల సంభాషణను సవివరంగా తెలుసుకుందామన్న కోరిక పత్రికా రచయితనైన నాకు కలగడంలో ఆశ్చర్యం లేదు. అయితే దేశానికి స్వాతంత్రం సిద్ధించిన స్వల్ప కాలంలోనే దురదృష్టవశాత్తు గాంధీజీ పరమపదించారు. ఇకపై ఈ విషయమై మాట్లాడగలవారెవరు? వివరాలను బహిర్గతం చెయ్యజాలిన వారు స్వామి ఒక్కరే. 1967లో కంచిస్వాములు ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా విజయవాడ విచ్చేశారు. అప్పుడు ఆంధ్రప్రభకు ఎడిటరుగా ఉన్న నేను స్వామికి ఇలా విన్నవించాను. స్వామి, 1927లో మహాత్మా గాంధీకి తమకు నెల్లిచెరి గ్రామంలో జరిగిన సంభాషణ వివరాలు ఇంతవరకు ఏ పత్రికలో, ఏ పుస్తకంలో ఎక్కడా వెల్లడి కాలేదు. ఏ నాయకుడు వాటిని బయట పెట్టలేదు. ఇంతకాలం అతి గోప్యంగా ఉంచిన ఆ సంభాషణ వివరాలు తెలుసుకోవాలని నేనే కాదు, దేశమంతా ఎదురు చూస్తున్నది. స్వామి, ఆ గోష్ఠి మా ఇద్దరి మధ్య ఏకాంతంగా జరిగింది. గాంధీ గారు దానిని బహిరంగపరచలేదు. ఆ సంభాషణ గురించి పత్రికలలో గాని పుస్తకాలలో గాని ఇంతవరకు ఏమి వ్రాయబడిందో అంతవరకు మాత్రమే లోకానికి తెలుసు. అంతకు మించి మరేమీ చెప్పకుండా స్వామి మౌనం వహించారు. ఇక దానిని గురించి ప్రస్తావించడం వల్ల ప్రయోజనం లేదని నేను విరమించుకున్నాను. రెండవ ప్రయత్నం. కర్ణాటక, మహారాష్ట్ర పర్యటన ముగించుకొని 1983లో కామకోటి పీఠాధిపతులు కర్నూలులో చాతుర్మాస్యం జరుపుకున్నారు. డిసెంబరు నెలలో కర్నూలు నుంచి కంచికి బయలుదేరారు. మార్గమధ్యంలో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో మకాం చేశారు. ఆ సంవత్సరం నా జన్మదినం సందర్భంగా డిసెంబర్ 30 తేదీ నేను, నా ధర్మపత్ని ఇద్దరం కడప మీదుగా లక్కిరెడ్డిపల్లి చేరుకున్నాము. శ్రీ జయేంద్ర, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ అక్కడే ఉన్నారు. పెద్దలు మాత్రం అక్కడికి 4 మైళ్ళ దూరంలో కొండుపేట అనే గ్రామంలో ఉన్నారు. పల్లె కాదు, కొండుపేట పేట కాదు. ఆ పేటలో పట్టుమని 10 కొంపలు లేవు. మరి అంత కుగ్రామంలో పెద్దస్వామి ఎందుకు విడిది దిగారు? అది ఆ ఊరి భాగ్యం. అక్కడి వారిని విచారింపగా అక్కడ స్నానానికి సౌకర్యం ఉన్నందున ఆ మధ్యాహ్నం వరకు అక్కడే బస చేయడానికి స్వామి నిర్ణయించారట. స్వామికి నదీ జలాలంటే ఎక్కువ ఇష్టం. చెరువు, బావి నీళ్లు మధ్యమం, కొళాయి నీళ్లు నిషేధం. స్వామి ఆ ఊళ్ళో మకాం చేయడం ఆనాడు నాకెంతో అనుకూలించింది. సాధారణంగా స్వామి చుట్టూ సందు లేకుండా మూగి ఉండే వందలాది జనం నాడు అక్కడ కనిపించలేదు. దంపతులం ఇద్దరం స్వామిని దర్శించి సాష్టాంగం చేశాము. పుష్పం, ఫలం, వస్త్రం వగైరా సమర్పించుకున్నాం. ఎప్పటి వల్లే ప్రసన్న వదనంతో, నిండు హృదయంతో స్వామి మమ్ము ఆశీర్వదించారు. ఆ క్షణాన నాకు ఒక ఆలోచన తట్టింది. ఒకరిద్దరు శిష్యులు తప్ప స్వామి ఒంటరిగా ఉన్నారు కదా. గతంలో జరిగిన గాంధీ స్వామి గోష్ఠిని గురించి మరో మాట అడిగి చూద్దాం. ఇప్పటికైనా స్వామి మనస్సు మారి ఉంటుందేమో అనే ఆశతో ఇలా అన్నాను. గాంధీ గారికి తమకు లోగడ జరిగిన సంభాషణ వివరాలు తెలుపవలసిందని తమను మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నా కోరిక నెరవేరలేదు. స్వామి: అవును, నీవు అడుగుతూ ఉన్నావు నిజమే. కానీ విను, ఒక్క విషయం. నాడు నాకు గాంధీ గారికి జరిగిన సంభాషణను గురించి తెలిసిన వాళ్ళం నేను, గాంధీ గారు, మేమిద్దరమే. మూడో వారెవ్వరికీ తెలియదు. గాంధీ గారి వెంట వచ్చిన రాజగోపాలాచారి గారు సైతం బయటనే కూర్చున్నారు. మరి గాంధీ గారిప్పుడు లేరు కదా. ఉన్నవాణ్ణి నేనొక్కణ్ణే. ఆనాటి సంభాషణ వివరాలను నేను వెల్లడిస్తే ఇది నిజమై ఉంటుందా అని గాంధీ అనుయాయులు అనుమానించవచ్చు. స్వామి గొప్ప ధర్మ సూక్ష్మం వెలిబుచ్చారు. అలాంటి మహోదారులకే అట్టి సందేహాలు తట్టుతాయి. సామాన్యులు వాటిని ఊహించలేరు. ఊహించినా వాటినంతగా పాటించరు. కానీ ఈ విషయం ఇంతటితో రెండో ప్రాణికి తెలియకుండా కాలగర్భంలో కలిసిపోవలసిందేనా అనుకుంటూ మళ్ళా ఇలా అన్నాను. స్వామి క్షమించండి.
గాంధీ గారి అభిమానులు అనుయాయులు ఏమి అనుమానిస్తారు, ఏమి ఆరోపిస్తారు అన్నది అంత ముఖ్యం కాదని నా మనవి. ఎందుచేతనంటే ఒకవైపున జాతిపితగా పరిగణించబడే గాంధీ గారికి, మరొక వైపున మూర్తీభవించిన సనాతన ధర్మంగా భావించబడే జగద్గురువులకు జరిగిన సంభాషణ ఎంత రహస్యంగా జరిగినా అది వైయక్తికం కాజాలదు, లోకమంతకు తెలియవలసిందే. ఈ విషయంలో ఎవరేమనుకున్నా సత్యం బహిర్గతం కావడం లోకోపకారమని సవినయంగా మనవి చేస్తున్నాను. అదీగాక మరొక విషయం, గాంధీ అనుయాయులు తమ మాటలు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కానీ తమ మాట మీద పరమ విశ్వాసం గల మా బోంట్లు దేశంలో కోకొల్లలున్నారు. అట్టివారి కొరకైనా తాము ఈ తెర తొలగించి సత్యాన్ని ప్రకటించడం అవసరం. ఇంతగా నేను ప్రార్థించినా తర్కించినా స్వామి చలించలేదు. ఆయన మనస్సు మారలేదు. మందహాసం చేస్తూనే అలా మౌనంగా ఉండిపోయారు. ఎలాగైనా విషయం తెలుసుకుందామనే ఉత్కంఠతో నేను అట్లా మాట్లాడానే గాని ఏ సందర్భంలో ఏది ఉచితమో ఏది కాదో నిర్ణయించవలసింది ధర్మదేవతను బోలిన స్వామే గాని నేనా? ఇక నేను నోరు విప్పలేదు. మరొక అవకాశం రాదా, స్వామి మనస్సు మెత్తబడదా అన్న ఆశ మాత్రం నన్ను వదలలేదు. ఇది పూర్వరంగం. స్వామి ఆదేశంపై కంచికి ప్రయాణం. 1985 జూన్ నెలలో నేను బొంబాయిలో మా కుమార్తె ఇంటి వద్ద ఉండగా హైదరాబాద్ నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే బయలుదేరి మిమ్ము కంచికి రమ్మంటున్నారు పరమాచార్యులు అని. ఎందు నిమిత్తమో కారణం మాత్రం తెలియదు. వస్తున్నానని మఠానికి తెలియజేసి వెంటనే రైలెక్కాను. హైదరాబాదు చేరగానే మఠం నుంచి మరొక టెలిఫోన్. స్వామి మౌనంలోకి వెళతారు కాబట్టి ఆలస్యం కాకుండా విమానంలో బయలుదేరవలసింది అని. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారులు శ్రీకృష్ణ ప్లేనుకు టికెట్లు సంపాదించారు. ఇద్దరం కలిసి మద్రాసు వెళ్ళాం. అడయారులో చావలి శాస్త్రి గారిని కలుసుకొని వారి కారులోనే కంచికి బయలుదేరాను. శ్రీ చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామి ముఖ్య శిష్యులలో ఒకరు. నేరుగా మఠానికి వెళ్ళి స్వామి దర్శనం చేశాను. ఢిల్లీ స్టేట్స్మన్ పత్రికలో శ్రీ కె స్వామినాథన్ పేరుతో ప్రచురించబడిన ఒక లేఖ ప్రతిని నాకిచ్చి దాన్ని చదవమన్నారు స్వామి. ప్రొఫెసర్ స్వామినాథన్ చాలా అనుభవం గల విద్యావేత్త, ప్రసిద్ధ రచయిత, తత్వజ్ఞుడు. ప్రస్తుతం ఢిల్లీలో గాంధీ మహాత్ముని సమగ్ర రచనల సంపుటికి కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ సంపుటికి ప్రధాన సంపాదకులు. ఆయన వ్రాసిన లేఖను 1985 జూన్ 8 తేదీ స్టేట్స్మన్ పత్రిక ప్రకటించింది. 1927 అక్టోబర్ 15 తేదీన దక్షిణ దేశంలో నెల్లిచెరి గ్రామంలో మహాత్మా గాంధీ కామకోటి శంకరాచార్య స్వాముల మధ్య ఏకాంతంగా జరిగిన గోష్ఠి అనంతరం మహాత్ముడు తన ఆశ్రమవాసులైన శ్రీ కిశోరిలాల్ మస్రువాలా, శ్రీమతి గంగాబెన్ వైద్య గార్లకు ఆ గోష్ఠిని గురించి, శంకరాచార్య స్వామిని గురించి లేఖలు వ్రాశారు. ఆ లేఖల్లోని కొన్ని భాగాలను శ్రీ స్వామినాథన్ స్టేట్స్మన్ పత్రికకు తాను వ్రాసిన లేఖలో ఉదహరించారు. స్వామినాథన్ లేఖ చదివావు గదా, అందులో ఏమున్నది అని స్వామి నన్ను అడిగారు. నేనిలా సమాధానం చెప్పాను. గాంధీజీ తన ఆశ్రమవాసి మస్రువాలాకు వ్రాసిన ఉత్తరంలో మా సంభాషణల అనంతరం పూర్తిగా భిన్నమైన అనుభవంతో నేను బయటికి వచ్చాను. ప్రతి సమస్యకు 2 వాదాలున్నాయి. ఆ రెండవది కూడా రమ్యమైనదే. దాన్ని ఉపేక్షించటానికి వీల్లేదు. స్వామి: సరి, లోగడ గాంధీ గారికి నాకు జరిగిన సంభాషణలను గురించి పదే పదే నీవు నన్ను అడుగుతూ వచ్చావు. నేను చెప్పనన్నాను. ఆ గోష్ఠిని గురించి ఇప్పుడు గాంధీ గారి అభిప్రాయాలు కొంతవరకు వెల్లడి అయినవి కాబట్టి ఆ సంభాషణల సారాంశాన్ని నీకు వినిపిస్తాను. తెలుగు మాట్లాడే అభ్యాసం తప్పిపోవడం చేత భాష మరచిపోతున్నాను అంటూ స్వామి నెమ్మదిగా తెలుగులోనే మాట్లాడారు. రమారమి 3 దశాబ్దాల కిందట మొట్టమొదటిసారి నేను స్వామి దర్శనం చేసి మాట్లాడినప్పుడు 4.5 గంటలు వివిధ విషయాలను గురించి ఏకధాటిగా స్వామి తెలుగులో ప్రసంగించారు. ఆనాడు ఆ ప్రసంగం అనర్గళంగా, అతి మధురంగా, స్వామి మాతృభాష తెలుగే అన్న భ్రాంతిని కలిగించేటట్టుగా కొనసాగింది.
అలాంటిది అభ్యాసం లేక నేను తెలుగు మరచిపోతున్నాను అని స్వామి ముఖతా వెలువడిన మాట ఎందుకో నాకు ఇంచుక బాధ కలిగించింది. గోష్ఠి వివరాలు. చారిత్రాత్మకమైన శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాత్మా గాంధీ సమావేశం ప్రాచీన కాలంలో ఋషుల ఆశ్రమ వాటికలలో వలె ఒక గోశాలలో జరిగింది. నిరాడంబరతకు, నియమబద్ధమైన జీవితానికి ఉభయులు పేరుబడినవారు. గాంధీజీ ఇంగ్లండులో బారిస్టరై పాశ్చాత్యుల వేషభాషలను అలవరుచుకున్నవాడైనా వాటినన్నింటినీ విడనాడి భారతదేశంలోని సామాన్య ప్రజను అనుసరించి దరిద్ర నారాయణ సేవలో నిమగ్నుడైనాడు. ఇక కంచి సంయమి సంగతి చెప్పవలసిన పనే లేదు. పూర్వ సంప్రదాయం ప్రకారం మఠాధిపతి అయిన స్వామికి ఏనుగులు, గుర్రాలు, పండితులు, పరిచారకులు, మందీ మార్బలం ఎంతో ఉన్నా దండం, కమండలం, కౌపీనం, కాషాయం ఇవే సర్వసంగ పరిత్యాగి అయిన స్వామి ఆస్తిపాస్తులు. విభూతి, రుద్రాక్షలే ఆయన అలంకరణాలు. సాధారణంగా పీఠాధిపతికి ఉండవలసిన ఏ పటాటోపము లేకుండా ఖద్దరుదారి అయిన స్వామిని చూసి గాంధీగారు ముగ్ధులైనారు. యావత్ భారత జాతికి ఏకైక నాయకుడై బ్రిటిషు ప్రభుత్వానికి సింహస్వప్నంగా పరిగణించబడుతున్న గాంధీ మహాత్ముడు సహచరులు లేకుండా ఒంటరిగా తన కుటీరానికి రావడం చూచి స్వామి కూడా పరమానంద భరితుడైనాడు. కంచిస్వామి మహాత్మా గాంధీకి స్వాగతం పలుకుతూ ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు అనుగుణమైన రాజకీయ విధానాలను రూపొందించి ప్రజలను ప్రబోధిస్తున్నందుకు గాంధీగారిని ప్రశంసించారు. సౌష్ఠవమైన జాతి మనుగడకు ఆధ్యాత్మిక శక్తి అవసరమని, మతరహితమైన కేవల భౌతిక సూత్రాలపై ఆధారపడిన జాతులకు వినాశనం తప్పదని స్వామి ఉద్ఘాటించారు. స్వామి సంస్కృతంలోనూ, గాంధీజీ హిందీలోనూ సాదరంగా హృదయాలు విప్పుకొని సంభాషించుకున్నారు. వాద ప్రతివాదాలు, సిద్ధాంత పూర్వపక్షాలు లేకుండా నిష్కల్మషంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. స్వామి ఇంకా ఇలా అన్నారు: ప్రపంచంలోని అత్యంత ప్రాచీన దేశాలలో భారతదేశం ఒకటి. అనాది నుండి భారత జాతి విశిష్టమైన సభ్యతా సంస్కృతులను కలిగి ఉన్నది. ఏనాడో అది వర్ణాశ్రమ ధర్మం అనే విలక్షణమైన సామాజిక వ్యవస్థను రూపొందించుకున్నది. దానిని అనుసరించి భారత ప్రజలలో ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ధర్మాన్ని, ఒక్కొక్క వృత్తిని అవలంబించారు. వారి వారి స్వధర్మాన్ని పాలిస్తూ ప్రజలందరూ ఐహికాముష్మిక సుఖాలను అనుభవించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన విధులను నిర్వర్తించడం వల్ల మొత్తం జాతికి అభ్యుదయం సిద్ధిస్తుంది. ప్రజలందరికీ సామాన్య ధర్మాలున్నా వారిలో కొందరికి విశేష ధర్మాలున్నవి. ఎవరి ధర్మాన్ని వారు అనుసరించడమే సహజమైన, సుకరమైన మార్గం. ఇందువల్ల ప్రతి వ్యక్తి తాను చేసే పనిలో కౌశలం సాధిస్తాడు. సంఘం సర్వతోముఖంగా వృద్ధి చెందుతుంది. ఇది హిందూ సంఘం ప్రత్యేక లక్షణం. చన్నీళ్లకుండే గుణం వేరు, వేణీళ్లకుండే గుణం వేరు. రెంటినీ కలగలుపు చేయడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోయి నిరుపయోగమవుతాయి. సమాజం అంతా ఒక్క విధంగానే ఉండదు. ఉదాహరణకు మామిడి చెట్టుకు అనేక శాఖలుంటవి. ఈ శాఖలో ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో పూత వస్తుంది, ఒక్కొక్క తరుణంలో కాయ కాస్తుంది. అయినా చెట్టు ఒక్కటే. సంఘం కూడా ఈ చెట్టు వంటిదే. అన్ని శాఖలు కలిసి వృక్షమైనట్లు అన్ని వర్గాలు చేరి సంఘం అవుతుంది. సహజమైన ఈ పరిస్థితిని తారుమారు చేయడం వల్ల సమాజంలో అస్తవ్యస్తత ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మత, సాంఘిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొని వాటిని మార్చటానికి ప్రయత్నించడం చేతనే హిందూ సంఘం బలహీనమైంది అన్నారు స్వామి. సాంఘిక విషయాలలో రాజకీయవాదులు జోక్యం చేసుకొనడం కారణంగా దేశ పరిస్థితి తారుమారు అయింది అన్న అభిప్రాయం పట్ల గాంధీగారు తమతో ఏకీభవించినట్లు స్వామి వక్కాణించారు. స్వామి ఇంకా ఇలా అన్నారు: అతి ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ప్రవర్తిల్లుతూ వచ్చిన సాంఘిక వ్యవస్థలో శుచి, శౌచములకు సంబంధించిన కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉన్నవి. అవి మన సంస్కృతికి దోహదం చేసినవి. పూర్వమెన్నడూ అవి దోషంగా పరిగణించబడలేదు. వాటిని పాటించినంత మాత్రాన ఒక వర్గం ప్రజలు మరొక వర్గం వారిని తక్కువ చేసినట్లు కాదు.
కులక్రమానుగతమైన ఈ నియమ నిబంధనలను అంతరింపజేస్తే సంస్కృతి పరంగా జాతి ఒక మహత్ ప్రయోజనాన్ని కోల్పోతుంది. దేవాలయ ప్రవేశ విషయంపై శ్రీ స్వామి ఇలా అన్నారు: శాస్త్ర ప్రమాణాలపైన, సనాతన సాంప్రదాయంపైన నమ్మకం గల అశేష ప్రజల విశ్వాసాలకు విరుద్ధంగా వారికి బాధ కలిగించడం అది కూడా ఒక విధమైన హింసగానే పరిగణించబడుతుంది. దేవాలయాలు పవిత్రమైనవని, ఆలయాంతర్భాగంలో దేవుడున్నాడని నమ్మేవారికి దేవాలయాలు ఉద్దేశించబడినవి. ఆలయ పవిత్రతను ఆగమ శాస్త్రాలు వేనోళ్ల చాటుతున్నవి. ఆ శాస్త్రాలలో ఎవరికి విశ్వాసం లేదో, శుచికి శౌచానికి సంబంధించిన ఆ నియమ నిబంధనలను ఎవ్వరు పాటించరో వారందరూ ఆలయ ప్రవేశానికి అర్హత లేనివారే. భారతదేశ ప్రజలలో హిందువులేగాక ముస్లింలు, క్రైస్తవులు మొదలైన అన్యమతస్థులు కూడా ఉన్నందువల్ల అస్పృశ్యతా నివారణకు అవసరం ఏర్పడిందని గాంధీజీ అభిప్రాయం వెలిబుచ్చినట్లు కంచిస్వామి వారన్నారు. రాజకీయ సమస్య. ఇకపోతే అస్పృశ్యతా నివారణ అన్నది గాంధీ గారి దృష్టిలో కేవలం సాంఘిక సమస్యగానే గాక రాజకీయ సమస్యగా కూడా పరిగణింపబడిందనటానికి తార్కాణంగా కంచిస్వామి నాతో ఇలా అన్నారు: భారత స్వాతంత్ర సిద్ధికి గాంధీ గారు మొదట 4 షరతులు ప్రకటించారు. వాటిలో మొదటిది అహింస, 2 హిందూ ముస్లిం సఖ్యత, 3 ఖద్దరు ధారణ, 4 అస్పృశ్యతా నివారణ. ఈ 4 ఇంటికి 4 స్తంభాల వంటివని గాంధీ గారు వర్ణించారు. కానీ కొంతకాలం గడిచిన పిమ్మట పై 4 షరతులలో 3 ఉపసంహరించి ఒక్క అహింసను మాత్రమే దేశ స్వాతంత్ర సంపాదనకు ఒకే ఒక షరతుగా గాంధీ గారు పేర్కొన్నారు. ఇందువల్ల తేలినదేమిటి? అస్పృశ్యతా నివారణ స్వాతంత్ర సిద్ధికై ఉద్దేశించబడిన రాజకీయ ప్రయోజనమేనని, మౌలిక సిద్ధాంతం కాదని రుజువు కావడం లేదా? తమకు గాంధీ గారికి జరిగిన సంభాషణను గురించి స్వామి చెప్పిన తరువాత ప్రొఫెసర్ స్వామినాథన్ లేఖను పురస్కరించుకొని నేనీ విధంగా స్వామిని అడిగాను. నేను ప్రతి సమస్యకు 2 వాదాలున్నవని, ఆ రెండవది కూడా రమ్యమైనదేనని గాంధీగారు తమ ఆశ్రమవాసి మస్రువాలాకు వ్రాశారు. అంతేకాదు, స్వామితో జరిగిన గోష్ఠి అనంతరం తాను పూర్తిగా భిన్నమైన అనుభవంతో బయటకు వచ్చానని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని బట్టి గాంధీజీ స్వామివారి వాదాన్ని అంగీకరించినట్లు భావింపవచ్చునా? స్వామి: అందుకు సందేహమేమున్నది? నేను: అలా అంగీకరించినట్లయితే ఆ మాట గాంధీ గారు బహిరంగంగా ఎందుకు చెప్పలేదు? స్వామి: అది ఎలా సాధ్యం? నా వాదాన్ని వారు అంగీకరించినట్టు ఒప్పుకుంటే అస్పృశ్యతా నివారణను గురించి అంతకు పూర్వం గాంధీ గారు దేశవ్యాప్తంగా చేసిన ప్రచారము, కృషి అంతా వృధా కదా? గాంధీ గారి అహింసా సిద్ధాంతం. నెల్లిచెరి గ్రామంలో జరిగిన గోష్ఠి వివరాలను వెల్లడించిన పిమ్మట మహాత్మా గాంధీ గారి అహింసా సూత్రాన్ని గురించి కంచిస్వామి ఇలా వ్యాఖ్యానించారు: అహింసా సిద్ధాంతాన్ని గాంధీ గారు మూలసూత్రంగా పాటించినా ఆచరణలో మాత్రం అది వారూహించిన విధంగా కొనసాగలేదు. అందుకు ఉదాహరణగా ఈ క్రింది విషయాన్ని గమనించవచ్చు. 1927లో గాంధీ గారికి నాకు జరిగిన గోష్ఠి అనంతరం సుమారు 20 సంవత్సరాల తరువాత దేశంలో తీవ్రమైన ఆహార ధాన్యాలకు ఆటంకం సంభవించింది. బెంగాలు, ఒరిస్సా, ఆంధ్ర, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల వారు ఆహార ధాన్యాలు సరఫరా చేయవలసిందని కేంద్రాన్ని అర్థించారు. ప్రజల ఒత్తిడి ఎక్కువ కాగా కేంద్రం సందిగ్ధంలో పడ్డది. ఆ రోజుల్లో గాంధీ గారు స్వతంత్ర భారతంలో మకుటం లేని మహీపతి. సమస్య పరిష్కారానికి గాంధీ గారొక మార్గం సూచించారు. సముద్ర తీర వాసులు కానట్టి రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కేంద్రం ఆహారాన్ని సరఫరా చేయవలసిందని సలహా ఇచ్చారు. నేను అనగా సముద్ర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మత్స్యాహారంపై ఆధారపడవలననే కదా గాంధీ గారి సూచన? స్వామి: అంతేకాదా మరి? అహింస ఆహార సమస్య. అటు తర్వాత స్వామి అహింసను గురించి, ఆహార సమస్యను గురించి తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వివరించారు: భారతదేశంలో శాకాహారం ప్రజలలో కొన్ని వర్గాలకు మాత్రమే విధిగా నియమించబడింది.
ప్రజలంతా శాకాహారులైతే కాయపుష్టితో పనిచేసే వారికి దేహబలం లోపిస్తుంది. అట్టివారు మాంసాహారులైనా దోషం లేదు. ఎవరి విషయంలో మాంసాహారం నిషేధించబడిందో వారు మాత్రం ఆ నిషేధాన్ని పాటించి తీరాలి. ఇది కర్మ విభాగమనే డివిజన్ ఆఫ్ లేబర్ సూత్రంపై ఆధారపడి ఉన్నది. ఇరువురు మహనీయులు. గాంధీ మహాత్ముని రచనల సమగ్ర చరిత్రకు ప్రధాన సంపాదకులైన ప్రొఫెసర్ కె స్వామినాథన్ స్టేట్స్మన్ పత్రికకు ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖలో వెల్లడించిన విషయాలు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పట్ల గాంధీ గారికి గల పూజ్యభావాన్ని వ్యక్తపరుస్తున్నవి. మహాత్మా గాంధీకి తదితర దేశ నాయకులకు తత్వతః ఎంతో అంతరమున్నది. గాంధీ గారికి దేశ స్వాతంత్ర్యం ఒక్కటే ధ్యేయం కాదు. గాంధీజీ ఆస్తికులలో పరమ ఆస్తికుడు, రామభక్తుడు. అంతిమ క్షణాల్లో రామనామస్మరణ చేస్తూ అసువులు బాసిన భక్త శిఖామణి. రాజకీయ రంగంలో వీరవిహారం చేస్తూ సత్య అహింసలు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రకటించుకున్న సాధు పుంగవుడు. మతం లేని రాజకీయం క్షుద్రమని బాహాటంగా చాటిన మతాభిమాని. ఆయన వలె రాజకీయ రంగంలో ఆత్మబలంపై, ఆధ్యాత్మిక శక్తిపై ఆధారపడిన నాయకుడు లేడు. ఆయన ఉద్యమించిన సహాయ నిరాకరణము, సత్యాగ్రహము, శాసనోల్లంఘనాది కార్యక్రమాలు ఆదిలో అనేక మంది దేశనాయకుల అధిక్షేపణలకు గురి అయినవి. కొందరు ఆయన రాజకీయ పరిజ్ఞానాన్నే శంకించారు. నిర్మాణ కార్యక్రమంపై గాంధీ గారికి ఎంతో ప్రీతి. ఖద్దరు, అస్పృశ్యత నివారణ, హిందూ ముస్లిం సఖ్యత, అహింసావలంబనలను స్వరాజ్య సిద్ధికి ఆయన ప్రధాన సాధనాలుగా పేర్కొన్నారు. ఆ నాలుగింటిని ఇంటికి 4 స్తంభాలతో పోల్చారు. 1927లో గాంధీజీ తన శక్తినంతా అస్పృశ్యతా నివారణపై కేంద్రీకరించారు. అంటరానితనాన్ని రూపుమాపడం ద్వారా హిందూ సంఘంలో ఐకమత్యాన్ని పెంపొందించి హరిజనుల మతాంతరీకరణను నివారించగలమని భావించారు. అంటరానితనాన్ని నివారించాలంటే కేవలం రాజకీయ నాయకులపైన, సంఘ సంస్కర్తలపై మాత్రమే ఆధారపడకుండా సనాతన ధర్మంలో విశ్వాసం గల వారిని కూడా కూడగట్టుకొనడం అవసరమని ఆయన తలపోశారు. అలాంటి వ్యక్తులు దేశంలో ఎవరున్నారు? ఎవరి సహకారం పొందితే తాను చేపట్టిన ఉద్యమానికి బలం చేకూరుతుంది అని యోచించారు. సనాతన ధర్మవాదులు దేశంలో ఎందరో ఉన్నారు. పండితులు, శాస్త్రవిధులు, మఠాధిపతులు మొదలైన వారు. అయినా కామకోటి పీఠం శంకరాచార్యులతో సంప్రదించాలని గాంధీజీ ఉద్దేశించారు. కంచి పీఠాధిపతిని గురించి అంతకు పూర్వమే కాంగ్రెస్ నాయకులైన శ్రీ రాజగోపాలాచారి, శ్రీ ఎస్ సత్యమూర్తి, హిందూ పత్రికా సంపాదకులు శ్రీ ఏ రంగస్వామి అయ్యంగార్ మొదలైన ప్రముఖుల ద్వారా విన్నారు. కేవలం మత విషయాల్లోనే గాక కంచి పీఠాధిపతుల వివిధ విషయ పరిజ్ఞానాన్ని, వారి నిర్మలాంతఃకరణాన్ని, విశేషించి దక్షిణ భారతంలో పండిత పామర ప్రజానీకానికి వారిపై గల భక్తి ప్రపత్తులను గురించి తెలుసుకున్నారు. అట్టి మహావ్యక్తిని తాను ఉపక్రమించిన అస్పృశ్యతా నివారణోద్యమానికి సుముఖులుగా చేసుకుని వారి సహకారాన్ని పొందినట్లయితే దేశంలో ఆ ఉద్యమానికి ఎంతో బలం సమకూరగలదని ఆశించారు. కంచి స్వామితో సమావేశం జరపడానికి ముందు రోజు ఒక హరిజన సభలో ప్రసంగిస్తూ అదే అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. కంచి స్వామి వారితో మాట్లాడడానికి తమ ప్రతినిధిగా ఏ రాజగోపాలాచారి గారినో లేక తన కార్యదర్శినో పంపలేదు గాంధీ గారు. తానే స్వయంగా వెళ్ళి స్వామిని సందర్శించారు. దాదాపు గంటసేపు స్వామివారి సంభాషణను శ్రద్ధగా ఆలకించారు. ఆ సంభాషణలో గాంధీగారు ఎంతగా నిమగ్నులైనారంటే ఇరువురి గోష్ఠి ముగిసే వరకు వెలుపలనే కూర్చున్న శ్రీ గోపాలాచారి గారు చివరకు లోపలికి ప్రవేశించి మీ సాయంత్రం భోజనానికి వేళ అయింది అని గాంధీగారికి జ్ఞాపకం చేశారు. అంతవరకు స్వామి చెప్పే మాటలను గాంధీగారు వింటూనే ఉన్నారు, కదలలేదు. అప్పుడైనా శ్రీ రాజగోపాలాచారి గారితో గాంధీజీ ఏమన్నారు? ఇవాళ స్వామికి నాకు జరిగిన ఈ సంభాషణే నా సాయంత్రపు భోజనం అన్నారు.
దీనిని బట్టి గాంధీ గారికి కంచిస్వామి ఎడల ఎంత పూజ్యభావం ఏర్పడిందో, సమావేశానంతరం గాంధీజీ ఎంతగా ప్రభావితులైనారో విస్పష్టమవుతున్నది. అంతేకాదు, కంచిస్వామి వారితో వాద ప్రతివాదాలు, సిద్ధాంత పూర్వపక్షాలు చేయడానికో, న్యాయవాదుల వలె యుక్తి ప్రయుక్తులతో తమ వాదం నెగ్గింది అనిపించుకోవడానికో అయినట్లయితే గాంధీజీ స్వామివారితో ఏకాంతంగా మాట్లాడేవారు కారు. సనాతన ధర్మాన్ని స్వామివారి వల్ల తెలుసుకోవాలన్న నిజమైన జిజ్ఞాసతోనే తమ ఇరువురికి మధ్య పరిమితమైన రహస్య సంభాషణలు కొనసాగించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ తన స్టేట్స్మన్ పత్రికా లేఖలో పేర్కొన్న విషయాలు ఈ భావాలనే విశదపరుస్తున్నవి. ఆశ్రమవాసులకు గాంధీ గారి లేఖలు. 1927 అక్టోబర్ 15వ తేదీన గాంధీ స్వామి రహస్య సంభాషణలు ముగిసినవి. 17వ తేదీ గాంధీ గారు తమ ఆశ్రమవాసి శ్రీ కిశోరీలాల్ మస్రూవాలాకు ఒక ఉత్తరం వ్రాస్తూ, సమావేశం తర్వాత పూర్తిగా భిన్నమైన అనుభవంతో నేను బయటకి వచ్చాను అన్నారు. ఐ కేమ్ అవుట్ విత్ ఎ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అనగా అస్పృశ్యతా నివారణ విషయమై పూర్వమున్నదానికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయంతో బయటపడ్డామన్నారు. ఇక్కడ అనుభవం అనే పదాన్ని కూడా మనం గమనించక తప్పదు. ఔచిత్యం గుర్తించి పదప్రయోగం చేయడంలో గాంధీ గారిని మించిన వారు లేరు. అదే లేఖలో గాంధీజీ ఇంకా ఇలా అన్నారు, ప్రతి సమస్యకు 2 వాదాలున్నవి. ఆ రెండవది కూడా రమ్యమైనది. దానిని మనం గమనించక తప్పదు. ఈ మాటలను బట్టి కూడా స్వామి చేసిన ప్రసంగం గాంధీ గారిని ఎంత ఆకర్షించిందో, ఎంత హృదయంగా ఆయనకు తోచిందో తెలుస్తున్నది. అయితే మరి స్వామి వెల్లడించిన అభిప్రాయాలు తనకు అంత రమణీయంగా, అంత ఆకర్షణీయంగా తోచినప్పుడు ఆ విషయాన్ని గాంధీ గారు బహిరంగంగా ఎందుకు వెల్లడించలేదు? ఎవరికైనా ఈ అనుమానం కలగవచ్చు. ఇక్కడ మనం ఒక ధర్మ సూక్ష్మాన్ని గమనించవలసి ఉంటుంది. గాంధీజీ ఎంతటి ఆదర్శవాది అయినా ఆయన రాజకీయవేత్త అన్నమాట, ఆయన లక్ష్యం స్వాతంత్ర సంపాదన అన్నమాట మనం మరవరాదు. అస్పృశ్యతా నివారణ, ఖద్దరు ధారణ, హిందూ ముస్లిం సమైక్యత, అహింసావలంబనలు స్వాతంత్ర సిద్ధికి సాధనాలు మాత్రమే, మూల సూత్రాలు కావు. అయినా వాటి నిమిత్తం గాంధీ గారు దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రచారం చేశారు. అంత ప్రచారం కొనసాగించిన తరువాత కంచిస్వామి చేసిన వాదం ఎంత ఆదరణీయంగా తనకు తోచినా అస్పృశ్యతా నివారణ అనంతరం కాదనగలరా? ఆ విధంగా అంగీకరించిన పక్షంలో స్వవచన వ్యాఘాతం మాట అలా ఉంచి, అంతవరకు తాను కొనసాగించిన ప్రబలమైన ప్రచారం యావత్తూ వృధా కదా. అది రాజనీతికి విరుద్ధం. స్వామి మూర్తీభవించిన శాంతం. కాగా అదే రోజు అంటే అక్టోబర్ 17 గాంధీ గారు శ్రీమతి గంగాబెన్ వైద్య అనే మరొక ఆశ్రమవాసురాలికి లేఖ వ్రాస్తూ కంచిస్వామిని ఉద్దేశించి ఆయన సాక్షాత్తు మూర్తీభవించిన శాంతము, ఇన్కార్నేషన్ ఆఫ్ పీస్ అన్నారు. శాంతి అనే పదాన్ని నిర్వచిస్తూ హిందీ కవితా పితామహుడు తులసీదాసు రచించిన రామచరిత మానస గ్రంథం నుంచి ఈ క్రింది మాటలు ఉదహరించారు. నిజమైన శాంతిని మనం నిర్వచించలేము. అది అనుభవైక వేద్యం. జ్ఞానం ద్వారా అభ్యమయ్యే శాంతి సాధారణ మానవుని అనుభవానికి అతీతమైనది. కామ, క్రోధ, లోభ, మోహాది వికారాలు లేనివారు మాత్రమే అట్టి పరమశాంతిని అనుభవించగలరు. పై వర్ణన శ్రీ కంచి యతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతులకు అక్షరాల అనువర్తిస్తుంది. ఆయన మహాజ్ఞాని అని, సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదుల అవతారమేనని పండిత మదనమోహన మాలివ్య మొదలుకొని లోకమంతా నేడు అంగీకరించిన విషయాన్ని మహాత్మా గాంధీ 6 దశాబ్దాలకు పూర్వమే భావించడం అత్యద్భుతం. భవిష్యద్వాణి. శ్రీ స్వామినాథన్ స్టేట్స్మన్ పత్రికకు వ్రాసిన లేఖలో మరొక విషయం కూడా ప్రస్తావించారు. అది గాంధీ గారి హత్యను గురించినది. మహాత్మునికి కంచిస్వామికి జరిగిన సంభాషణలో గాంధీజీ హిందూ ముస్లిం సమైక్యతను గురించి ముచ్చటిస్తూ స్వామి శ్రద్ధానందుడు ముస్లిం దుండగునిచే హత్య చేయబడిన విషయాన్ని ఉదహరించారు. ఇలాంటి ఘాతుక చర్యల దృష్ట్యా భారతదేశంలో హిందూ ముస్లిం సఖ్యత ఎలా సంభవమని గాంధీగారు అన్నారు. ఆ మాటకు కంచి తపస్వి అనుద్వేగులై ఇలా అన్నారట:
భవిష్యత్తులో ఒకవేళ ఏ హిందువో మిమ్ము గాని నన్ను గాని హత్య చేసినట్లయితే ఆ కారణాన యావత్తు హిందూ సంఘాన్ని మనం ద్వేషిస్తామా? పై సంభాషణ జరిగింది 1927లో. కాగా 1948లో జనవరి 30 తేదీ గాంధీజీ ఒక హిందువు చేత హత్య చేయబడిన సంఘటనను పురస్కరించుకొని ఆనాడు శ్రీ సి. రాజగోపాలాచారి గారు ఈ విషయాన్ని కొందరు మిత్రులకు వెల్లడించినట్లు శ్రీ స్వామినాథన్ తన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్ సంఘటనను సూచిస్తూ కంచిస్వామి ముఖతా వెలువడిన ఈ మాటలు సామాన్యులకు ఆశ్చర్యజనకంగా తోచవచ్చు. కానీ ఆ మహనీయుని దివ్య చరిత్రను, త్రికాలజ్ఞతను తెలిసిన వారికి ఇది అసాధారణంగా తోచదు. స్వామివారి ఆ గతానాగత పరిజ్ఞానాన్ని గురించి, అతీంద్రియ శక్తుల గురించి పలువురు ప్రాజ్ఞులు, పండితులు ఈ పుస్తకంలో వ్రాసిన వారి వారి అనుభూతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. లౌకికానాం హి సాధూనాం అర్ధం వాగను వర్తతే క్ష్మ ఋషీనాం పునరాద్యానాం వాచమర్ధోనుధావతి. లౌకికులైన సాధువుల వాక్కు ఉద్దిష్టమైన అర్థాన్ని అనుసరిస్తుంది. ఆద్యులైన ఋషుల వాక్యాలను అర్థమే అనుగమిస్తుంది. ఏనాటికి అవి అసత్యములు కావు. రామభక్తులలో అగ్రగణ్యులు గాంధీగారు. రాజ్యాంగవేత్తగా, భారత స్వాతంత్ర ప్రదాతగా, అహింసా సిద్ధాంత ప్రవక్తుడుగా గాంధీ మహాత్ముడు అద్వితీయుడు. అదేవిధంగా వర్ధమాన కాలంలో ఆధ్యాత్మిక రంగంలో మహోన్నత శిఖరాలను అధిష్ఠించి తన నిత్య జీవితమే లోకానికి దివ్య సందేశంగా నిరూపించి అశేష విఘ్న ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న కంచి కామకోటి పీఠ పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సనాతన ధర్మపరాయణులకు పరమ ప్రామాణికులు. ఇరువురిలో ఒకరు కర్మయోగి, ఒకరు జ్ఞానయోగి. ఈ మహనీయులు ఉభయులు వేరువేరు రంగాల్లో కృషి చేసినా కంచిస్వామి దేశాభిమానాన్ని గాని, మహాత్మాగాంధీ మతాభినివేశాన్ని గాని శంకించడానికి వీలు లేదు. భారత జాతి బహుముఖాభ్యుదయం ఉభయులకు సమాన లక్ష్యం. ప్రజలకు సంబంధించిన ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషించడంలో వీరికి భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఒండరుల ఎడల వీరికి గల గౌరవ భావానికి అవి ఏమాత్రం అడ్డు రాలేదు. అందుకు నిదర్శనాలున్నవి. 1927లో దక్షిణ భారతంలో నెల్లిచెరి అనే గ్రామంలో కంచిస్వామికి గాంధీగారికి జరిగిన ప్రత్యేక సంభాషణానంతరం గాంధీగారు తమ ఆశ్రమవాసి శ్రీ కిశోరిలాల్ మస్రువాలాకు ఒక లేఖ వ్రాస్తూ కంచిస్వామి వారిని గురించి ఆయన సాక్షాత్తు మూర్తీభవించిన శాంతమే అన్నారు. అదేవిధంగా గాంధీ నిర్యాణానంతరం కంచిస్వామి గాంధీగారిని భారతమాత పుత్రులలో ఆయన అగ్రగణ్యులు, మహోదారుడు అని వర్ణించారు. 1948 జనవరి 30వ తేదీ యావత్ భారత జాతికి మహాదుర్దినం. ఆనాడే గాంధీ మహాత్ముడు మతోన్మాది అయిన ఒక సోదర దేశీయుని ఘాతుక కృత్యానికి బలి అయినాడు. ఈ దుర్వార్త విన్న కంచిస్వామి దక్షిణాదిని మహోదయ పుణ్యకాలాన పాలార్ నది సంగమం వద్ద ఒక ప్రకటన చేస్తూ భారత జాతికి గాంధీ గారి అమూల్య సేవలను ఈ విధంగా ప్రస్తుతించారు. భరతమాత పుత్రులలో అగ్రగణ్యుడు, మహోదారుడు అయిన గాంధీ నిర్యాణం వల్ల మన దేశం ఒక్కటేగాక యావత్ ప్రపంచం ఎంతో నష్టపోయింది. విశేషించి దారుణమైన ఈ హత్యకు ఒక భారతీయుడే కారకుడు కావడం మనమందరం మరింత సిగ్గుపడవలసిన విషయం. ఈ కళంకాన్ని తుడిచివేయాలంటే భారత ప్రజలందరూ సత్యం, అహింస, బ్రహ్మచర్యం అనే లక్ష్యాలకు ఇతోధికంగా అంకితం కావాలి. అదే ప్రకటనలో మహాత్ముని అహింసా విధానాన్ని గురించి కామకోటి స్వామి ఇలా అన్నారు: గాంధీ గారి అహింసా వ్రతం మహోత్కృష్టమైనది. సర్వ ప్రపంచం దానిని హర్షించింది. గాంధీ గారి సిద్ధాంతాలు కొన్నిటితో కొందరు ఏకీభవించకపోవచ్చు. దానికేమి, వారి మహనీయతను, వారి దైవభక్తిని గుర్తించని వారుండరు. ఇదే సందర్భంలో శ్రీ శంకరాచార్య స్వామి 1927లో తమకు గాంధీ గారికి ఏకాంతంగా జరిగిన ఒక సంభాషణను గుర్తు చేస్తూ ఇలా అన్నారు:
పాలఘట్ జిల్లా నెల్లిచెరి గ్రామంలో 1927 అక్టోబర్లో మేమిరువురం ఒంటరిగా మాట్లాడుకున్నాము. అప్పటికి కొద్ది కాలం కిందటే ఒక మహమ్మదీయుడు ఆర్య సమాజ నాయకుడైన స్వామి శ్రద్ధానందుని హత్య చేయడం సంభవించింది. ఆ ఘాతుక చర్య తననెంతో కలవరపరిచిందని గాంధీగారు నాతో అన్నారు. నేడా హంతకుని ఖడ్గానికి బలి అయిన వ్యక్తి స్వామి శ్రద్ధానందుడు కావచ్చు. మరొకనాడు భారతీయ సంస్కృతికి ప్రమాణభూతుడైన మదనమోహన మాలవ్య పండితుడే అట్టి అత్యాచారానికి గురి కావచ్చు. అయినప్పటికీ ఆ హంతకుని పట్ల ఇంచుకంత ద్వేషభావం లేకుండా కుమారుని వలెనో స్నేహితుని వలెనో అతనిని